ద్రోణుడు ధర్మరాజును చూసి వేగంగా బాణాలను విడుస్తూ ధర్మరాజు మీదకి వచ్చాడు. అప్పుడు పాండవులలో పెద్దగా ఆహాకారాలు చెలరేగాయి. ధర్మరాజు మరణించాడు, ద్రోణు చేతిలో మరణించాడంటూ గొప్ప ధ్వని పాండవ సేనలో అంతటా వ్యాపించింది. ఇంతలో ధర్మరాజు త్వరగా సహదేవుడి రథాన్ని ఎక్కి యుద్ధభూమి నుండి పారిపోయాడు అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కేకేయ రాజు బృహత్ క్షత్రుడు, అమిత పరాక్రమం గలవాడు. అతడు ముందుకొచ్చాడు. ఈ బృహత్ క్షత్రుడు అమిత పరాక్రమం గలవాడు. అతడు ముందుకొచ్చాడు. అప్పుడు క్షేమదూర్తి అతని రొమ్ముపై బాణాలతో కొట్టాడు. బృహత్ క్షత్రుడు ద్రోణుడి సేనను చెదరగొట్టాలని తొందరపడ్డాడు. పదునైన 90 బాణాలను క్షేమదూర్తిపైకి ఉపయోగించాడు. క్షేమదూర్తి కోపించి కేకేయరాజు ధనస్సును ఖండించి బాణాలతో గాయపరిచాడు. అప్పుడు బృహత్ క్షత్రుడు నవ్వుతూ మరొక ధనస్సును తీసుకొని క్షేమదూర్తి గుర్రాలను, సారథిని, రథాన్ని నాశనం చేశాడు. మరొక పదునైన బాణంతో క్షేమదూర్తి శిరస్సును ఖండించాడు. బృహత్ క్షత్రుడు అలా క్షేమదూర్తిని వధించి ఎంతో ఆనందించాడు. ధర్మరాజు క్షేమం కోసం వెంటనే నీ సేనపై దాడి చేశాడు. మరొక వైపు నుంచి విజృంభించి పోరాడుతూ మీదికి వస్తున్నటువంటి దృష్టకేతువును వీరధ్వనుడు అడ్డుకున్నాడు. వారిద్దరూ ఎన్నో వేల బాణాలతో యుద్ధం చేసుకున్నారు. వీరధ్వనుడు ఒక పదునైన బాణంతో దృష్టకేతు వింటిని 2-3 ముక్కలు చేశాడు. అప్పుడు దృష్టకేతువు విరిగిన ఆ వింటిని విడిచిపెట్టి బంగారు దండం గలది, లోహమయమైనది అనేటువంటి ఒక విశాలమైన కత్తిని చేతిలో పట్టుకున్నాడు. దాన్ని వేగంగా వీరధ్వనుడి రథం పైకి విసిరేశాడు. ఆ శక్తి వీరులను చంపుతుంది. ఆ శక్తి దానితో వీరధ్వనుడు తీవ్రంగా దెబ్బతిన్నాడు. అతడి గుండె బద్దలైపోయింది. అతడు వేగంగా రథం మీద నుండి నేల మీద పడి మరణించాడు. ఆ వీరధ్వనుడు త్రిగర్త దేశీయుల్లో మహావీరుడు, మహారథుడు. అతడు మరణించగానే పాండవ సేనలు నీ సేనలను చుట్టుముట్టాయి. ఆ తర్వాత దుర్ముఖుడు సహదేవుణ్ణి అడ్డుకొని 60 బాణాలను ప్రయోగించాడు. త్రిగర్తరాజు అతడు సహదేవుడి బాణం దెబ్బకు నేల మీద పడి మరణించాడు. తర్వాత సాత్యకి బాణపు దెబ్బలకు వ్యాఘ్రదత్తుడు మరణించాడు. ఇంతలో మాగధులు అన్ని వైపుల నుండి సాత్యకి పైకి దాడి చేశారు. సాత్యకి నవ్వుతూ చాలా సులభంగా వారందరినీ ఓడించాడు. ఆ తర్వాత ద్రోణుడు తీవ్రంగా కోపించి కళ్ళు తిప్పాడు. సాత్యకి స్వయంగా ఎదిరించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: ఓ మహారాజా, శలుడు ద్రౌపదీ పుత్రులను బాణాలతో కొట్టి గాయపరిచాడు. వారు శలుడి చేత తీవ్రంగా పీడించబడ్డారు. మూర్ఛలో పడిపోయారు. మోహానికి గురయ్యారంటే మూర్ఛపడ్డారు అని. యుద్ధభూమిలో కర్తవ్యాన్ని మర్చిపోయారు. ఇంతలో నకులుడి కొడుకు శతానికుడు తేరుకొని శలుడిని 2 బాణాలతో గాయపరిచాడు. శలుడు సింహనాదం చేశాడు. అలాగే ద్రౌపదీ పుత్రుల్లో మిగిలిన వారు కూడా బాణాలను ప్రయోగించి శలుడిని గాయపరిచారు. అది చూసి నీ సైనికులు ఎంతో భయపడ్డారు. విడివిడిగాను గుంపులు గుంపులుగాను పరిగెత్తారు. అప్పుడు అలంబుషుడు ఎంతో కోపంతో భీమసేనుని ఎదుర్కొన్నాడు. ఆ నరరాక్షసులు ఇద్దరు కూడా రణభూమిలో పోరాటాన్ని చూసి సకల భూతాలకు ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది. అప్పుడు భీముడు నవ్వుతూ అలంబుషుడిని 9 బాణాలతో కొట్టాడు. అలంబుషుడు ఎంతో గాయపడ్డాడు. భయంకరంగా అరుస్తూ
భీముని మీదకి వచ్చాడు. అతని అనుచరులు కూడా భీముడిని ఎదిరించారు, మాయా యుద్ధం చేశారు. అనేక విధాలుగా భీముడి చేతిలో బాధింపబడ్డాడు ఆ రాక్షసుడు. భీముడిని విడిచిపెట్టి పరిగెత్తాడు. ద్రోణాచార్యుడి సైన్యంలో దూరిపోయాడు. అలా అలంబుషుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అది చూసి అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి పాండవులు పెద్దగా సింహనాదాలు చేశారు. భీమసేనుని అభినందించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, యుద్ధభూమిలో అలంబుషుడిపైకి ఘటోత్కచుడు పదునైన బాణాలతో దాడి చేశాడు. అప్పుడు రాక్షసులు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. వారిద్దరూ వివిధ మాయాలను ప్రయోగించారు. బాగుంది, వాళ్ళు ప్రయోగించుకోవచ్చు. ఘటోత్కచుడు వాళ్ళు. అలంబుషుడు ఎంతో కోపించి ఘటోత్కచుడిని కొట్టాడు. ఘటోత్కచుడు 20 బాణాలతో అలంబుషుడు రొమ్ముపై కొట్టి పెద్దగా సింహనాదం చేశాడు. అలాగే అలంబుషుడు ఘటోత్కచుడిని చాలాసార్లు గాయపరిచి పెద్దగా సింహనాదం చేశాడు. అలా అలంబుషుడు యుద్ధం చేస్తూ ఉంటే పాండవులు ఎంతో కోపించారు. భీముడు మొదలైన పాండవ సేనలు కోపించి రథాలతో అన్ని వైపుల నుండి అలంబుషుడి పైకి దాడి చేశారు. భీముడు మొదలైన వీరులు అలంబుషుని మధ్యలో బంధించారు. అన్ని వైపుల నుంచి బాణాలను ప్రయోగించారు. అప్పుడు అలంబుషుడు తన మాయతో వారి యొక్క అస్త్రాలనంతా నాశనం చేశాడు. అప్పుడు పాండవ మహారథులు అన్ని వైపుల నుండి అలంబుషుడిని గాయపరిచారు. అయినా అలంబుషుడు చలించలేదు. అందరినీ 5 బాణాలతో తిరిగి గాయపరిచాడు. ఆ స్థితిలో ఉన్న అతన్ని చూసి ఘటోత్కచుడు ఇక అలంబుషుడిని చంపాలి అనుకున్నాడు. తన రథాన్ని వేగంగా అతడి వైపు పోనిచ్చాడు. ఒక్కసారిగా ఎగిరి అలంబుషుడి రథంపై దూకి అతన్ని పట్టుకొని లాగాడు. చేతులతో పైకెత్తి నేలకేసి కొట్టాడు. దాంతో అలంబుషుడి శరీరం బద్దలైపోయింది. అతడు మరణించి ఎంతో భయంకరంగా కనిపించాడు. ఈ పని ముందే చేయొచ్చు కదా అనుకోవచ్చు మనం. మృత్యువు అందరికీ సమయ ప్రకారంగానే వస్తుంది. ఆ లెక్కనే వేరే, అంత తొందరగా రాదు. పాపి చిరాయు అని ఎప్పటికీ. పాపిష్టి జనం చావరు. ఏంటో మంచివాళ్ళు తొందరగా చచ్చిపోతారు. ఈ పాపిష్టి జనం చాలామందికి హింస పెడతారు, అంతగా తొందరగా చావరు. అతన్ని చూసి పాండవుల హృదయాలు ఎంతో శాంతించాయి. చూసారా, ముందుగా ఎందుకు చేయలేదంటే వాడికి ప్రాణం అంతవరకు ఉండింది. వెంటనే వారు పెద్దగా సింహనాదాలు చేశారు. ఇప్పుడు ఎన్ని మాటలు వాళ్ళు ఘటోత్కచుడు అలంబుషుడు ఎన్ని మాటలు యుద్ధం చేశారు. మనమే 4-5 మాటలు చెప్పుకుంటాం. ఆ 4-5 మాటల్లో ఒక్కపారి కూడా వాడు చావలేదు. పోనీ ఘటోత్కచుడు రాక్షసుడు అయినప్పటికి కూడా సాత్విక గుణంతో గలవాడు, సాత్విక గుణం గలవాడు కాబట్టి అతనికి భగవంతుడి యొక్క సహాయం ఉంది. కానీ అలంబుషుడికి సాత్విక గుణం లేదు, దుర్గుణం. అందుకని చావు కొంచెం పోస్ట్పోన్ చేసి అయిపోయిందిలేండి. అలా ఘటోత్కచుడు ఆ రాక్షసుడిని చంపి సింహనాదం చేశాడు. తాను చేసిన పనిని ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు పాదాలను తాకి నమస్కరించాడు. ధర్మరాజు ఎంతో సంతోషించి అతని శిరస్సుపై ముద్దు పెట్టుకొని నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు. అందరూ ఘటోత్కచుడిని ఎంతో మెచ్చుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 110వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి మళ్ళీ అడుగుతున్నాడు, సంజయ, యుద్ధభూమిలో సాత్వికి విజృంభిస్తున్నాడు కదా, అతడు ద్రోణాచార్యుని ఎలా అడ్డుకున్నాడు? ఆ విషయం చెప్పు, నాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగాడు. ఇప్పుడు ద్రోణుడు ఎదురయ్యాడు. అందుకని కొంచెం బాధ అవుతున్నది
పాండవులకి అడుగుతున్నాడు. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, సాత్వికి మొదలైన పాండవులతో ద్రోణుడికి జరిగిన యుద్ధం గురించి చెప్తున్నాను విను. సాత్వికి కౌరవ సేనను హింసించడం చూసి ద్రోణుడే స్వయంగా సాత్వికిపైకి దాడి చేశాడు. అప్పుడు సాత్వికి 25 బాణాలు ప్రయోగించి ద్రోణుడిని బాధించాడు. అప్పుడు ద్రోణుడు 5 బాణాలు సాత్వికిపై ప్రయోగించి బాధించాడు. ఆ బాణాలు సాత్వికి కవచాన్ని ఛేదించి నేల మీద పడ్డాయి. తర్వాత ధర్మరాజు దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు, ఓ వీరా, నిర్లక్ష్యం చేయకు, వేగంగా ద్రోణుడి మీదకు వెళ్ళు. ద్రోణుడి ద్వారం మనకు తీవ్రమైన భయం ఏర్పడుతోంది. ఈ ద్రోణుడు యుద్ధభూమిలో పక్షితో ఆడుకునే బాలుడిలాగా సాత్వికతో ఆడుకుంటున్నాడు. మీరంతా భీముణ్ణి ముందుంచుకొని సాత్వికి రథం దగ్గరికి వెళ్ళండి. నేను సైనికులతో కలిసి మీ వెంటే వస్తాను. ఈరోజు యముడి కోరాలలో చిక్కుకున్న సాత్వికిని విడిపించండి అని ఆజ్ఞాపించాడు. సకల సైన్యంతో కలిసి ద్రోణుడిపైకి దాడి చేశారు. ద్రోణుడు పాండవుల సేనలోని పాంచాల సేనలోనూ గొప్ప గొప్ప వీరులను ఏరి చంపుతున్నాడు. అది సైనికులందరూ చూసి భయపడ్డారు. ద్రోణుడు 100 మందిని వధించాడు కేకేఎల్లో. ఇంతలో ధర్మరాజు హఠాత్తుగా పాంచజన్య ధ్వనిని విన్నాడు. ఆ శంఖధ్వని శ్రీకృష్ణుడిది. ఆయన పూరించిన ఆ శంఖం తీవ్రంగా ధ్వనిస్తుంది. కృష్ణార్జునులతో సైంధవుణ్ణి రక్షించే వీరులు పోరాడుతున్నారు. నీ కుమారులు అర్జునుడి రథం దగ్గర గర్జనలు చేస్తున్నారు. అవి వినిపించాయి. అయితే గాంధీవ ధనుష్టాంకారం మాత్రం వినిపించలేదు. ధర్మరాజు అందుకు కలత చెంది ఇలా ఆలోచించాడు, ఈ శంఖం మ్రోగుతున్న తీరును గమనిస్తూ ఉంటే మాటిమాటికి కౌరవులు చేస్తున్న హర్షధ్వనాలు వింటూ ఉంటే అర్జునుడికి ఏదో కీడు వచ్చినట్లుగా అనిపిస్తుంది అని బాధపడ్డాడు. కన్నీరు గార్చాడు. ఇప్పుడేం చేయాలా అని ఆలోచించి సాత్వికితో ఇలా అన్నాడు, ఓ సాత్వికి, పూర్వం సత్పురుషులు ఆపద సమయంలో మిత్రుడు ఆచరించవలసిన ధర్మాన్ని చెప్పారు. దాన్ని నువ్వు ఇప్పుడు ఆచరించాలి. సాత్వికి, నాకు నీకన్నా మంచి మిత్రుడు కనిపించడం లేదు. యోహి ప్రీతమనా నిత్యం, యోహి ప్రీతమనా నిత్యం, యశ్చ నిత్యమనువ్రతః, యశ్చ నిత్యమనువ్రతః, సకార్యే సాంపరాయేతు, సకార్యే సాంపరాయేతు, నియోజ్య ఇతి మే మతిః, నియోజ్య ఇతి మే మతిః. ఆపద కాలంలో నిత్యము ఆనందంగా ఉండేవాడిని, ఎప్పుడూ అనురాగం ప్రదర్శించేవాడిని మాత్రమే నియమించాలని నా అభిప్రాయం. ఓ సాత్వికి, కృష్ణుడు ఇప్పుడు పాండవులకు ఆశ్రయం అయిన విధంగా నువ్వు కూడా ఆశ్రయమై ఉన్నావు. కృష్ణుడితో సమానమైన బలపరాక్రమాలు కలిగి ఉన్నావు. అలాంటి నీపై ఇప్పుడు నేను పెద్ద భారం పెడుతున్నాను. నా కోరిక నెరవేరేలాగా చెయ్యి. నా మాట ప్రకారం నడుచుకో. అర్జునుడు నీ సోదరుడికి మిత్రుడు, నీకు గురువు. రణభూమిలో ఇప్పుడు అతడు ఆపదకు లోనయ్యాడు. నువ్వే అతనికి సహాయం చేయాలి. ధర్మాత్మ, ఇప్పుడు నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. నేను తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వచ్చినప్పుడు అప్పుడు కూడా నీకు అర్జునుడి మీద ఉన్నటువంటి భక్తిని నేను గమనించాను. మేము ఉపప్లావ్యంలో ఉన్నప్పుడు నువ్వు సేవించావు. నీలో ఉన్నంత ఆప్యాయతను నేను ఇంకెవరిలోనూ చూడలేదు. అంతటి నువ్వు మాపై దయ చూపిస్తూ భక్తికి, మైత్రికి, గురుత్వానికి, మంచి మనసుకు, పరాక్రమానికి, సత్యసంధతకు తగిన విధంగా పనిచేసి పెట్టు.
ద్రోణాచార్యుడు కవచాన్ని బంధించగా దుర్యోధనుడు వేగంగా వెళ్ళాడు. అతన్ని అనుసరించి కౌరవ మహారథులంతా వెళ్ళారు. ఓ సాత్వికి, ఇప్పుడు అర్జునుడు ఉన్న వైపు నుండి పెద్ద గర్జన వినిపిస్తుంది. నువ్వు వేగంగా అక్కడికి వెళ్ళు. భీముడు, మేమందరం సైనికులతో సహా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ద్రోణుడు నీ వెంట పడితే మేము అడ్డుకుంటాం. సాత్వికి, యుద్ధభూమిలో సేనలు పరిగెడుతున్నాయి చూడు. రణభూమి అంతా కోలాహలంగా ఉంది చూడు. భూమి బద్దలైపోతుంది. నాయన, అర్జునుడు విజృంభిస్తున్నాడు. దుర్యోధనుడి సేనను చెదరగొడుతున్నాడు. అర్జునుడిని సింధు సౌవీర సూర్యులు ఎంతోమంది చుట్టుముట్టారు చూడు. ఆయుధాలతో పోరాడుతున్నారు. అర్జునుడు ఆ సేనను నివారించకుండా సింధురాజును గెలవటం సాధ్యం కాదు. వారు సైంధవుడి కోసం ప్రాణాలు కూడా విడిచిపెట్టడానికి భయపడరు, సిద్ధంగా ఉన్నారు. అలాంటి దుర్యోధనుడు సేనను చూడు. బాణాలు, శక్తులు, ధ్వజాలు, గుర్రాలు, ఏనుగులతో కలిసి ఉంది. సమీపించటానికి వీలు కాకుండా ఉంది. ఓ సాత్వికి, ముందు నుంచి సైంధవ సేన, వెనుక నుంచి ద్రోణసేన ఎక్కువగా ఉంది. ఇది ఇంద్రుడినైనా బాధిస్తుంది. అంతులేని సేనలో అర్జునుడు చిక్కుకొని ఉన్నాడు. ఇలాంటి సమయంలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఈ యుద్ధంలో ఒకవేళ అర్జునుడే మరణిస్తే నా వంటి వాడు బ్రతకలేడు. పొద్దున పూటే అతడు కౌరవ సేనలో ప్రవేశించాడు. ఇప్పుడు పగలు పూర్తి కాబోతుంది. ఇప్పటి అతడి బ్రతికి ఉన్నాడా లేదా అనేదే తెలియటం లేదు. అంత సైన్యం మధ్య లోపల ఉన్నాడు. ఏమీ తెలియటం లేదు. ఏ వార్తను తెలియటం లేదు. ఎందుకంటే గోడలాగా ఉంది సైన్యం. ద్రోణుడు 2-3 వ్యూహాలు పన్నాడు. సింధురాజుని తెలియకోకుండా దార్చాడు. కౌరవ సేన సముద్రంలాగా ఉంది. అలాంటి కౌరవ సేనలోకి అర్జునుడు ఒంటరిగా ప్రవేశించాడు. ఇప్పుడు ఈరోజు నాకెందుకో యుద్ధం మీద మనస్సు పోవటం లేదు. ఎందుకు ఆ పని చేశారు వాళ్ళు కౌరవులు అంటే, సాయంత్రం అయ్యేంత వరకు సింధురాజును రక్షించుకుంటూ, అర్జునుడితో పోరాడుతూ, సింధురాజు దగ్గరికి వెళ్ళటానికి వీలు కాకోకుండా అర్జునుడిని బంధించేస్తూ, బాధిస్తూ, సూర్యాస్తమవుతూనే సింధురాజును సంహారం చేయలేదు కాబట్టి అర్జునుడు ప్రతిజ్ఞ ప్రకారంగా అగ్ని ప్రవేశం చేయాలి. సులభంగా చేస్తాడు కదా అని ద్రోణుడు యొక్క ఒక ఉపాయం, దుర్యోధనుడు ద్రోణుడు యొక్క ఉపాయం, ఆ ఉపాయాలతో ఇట్లా చేస్తున్నారు. అప్పుడు ద్రోణుడు కూడా కోపంతో నా సేనను పీడిస్తున్నాడు చూడు. ఇప్పుడు ఏ పని చేయాలో నీకు బాగా తెలుసు. నువ్వు గొప్ప ప్రయోజనాన్ని త్వరగా సాధించాలి. అర్జునుడిని రక్షించటమే ఇప్పుడు ఉన్న పనుల్లో పెద్ద పని, తక్షణ కర్తవ్యమని నాకు అనిపిస్తూ ఉన్నది. నాకం శోచామి దాశార్హం గోప్తారం జగతః పతిం, గోప్తారం జగతః పతిం సహి శక్తో రణే తాత త్రీన్ లోకానపి సంగతాన్ విజేతుం పురుష వ్యాఘ్రక, విజేతుం పురుష వ్యాఘ్రక సత్యమేతద్ బ్రవీమి తే, సత్యమేతద్ బ్రవీమి తే. కిం పునర్ధార్తరాష్ట్రస్య, కిం పునర్ధార్తరాష్ట్రస్య బలమేతద్ సుదుర్బలం, బలమేతత్ సుదుర్బలం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.